సినిమా డైరెక్టర్లకి, హీరోలకి, హీరోయిన్లకి హెచ్చరిస్తున్నాను. మీ వల్ల సమాజం చెడిపోతుంది, గుర్తించండి. మీరు కూడా మారు మనసు పొందండి. కన్ను ముయ్యకు ముందే సువార్త మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా అయ్యా మీరు తీసే సినిమాల వల్ల లోకం చెడిపోవడం తప్ప ఎవరు బాగుపడటం లేదు. ఇదిగో మనల్ని రక్షించే ఆయుధం దేవుని వాక్యం. 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి దేవుని కుమారుడిని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఈ లోకములో పాపుల కొరకు మరణించాడు కదా. మీ పాపాలు కూడా ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి సువార్త నమ్మి యేసుక్రీస్తులోకి రండి. ఈ లోకం దాటక ముందే నిజాన్ని తెలుసుకోండి. సర్వలోక మానవాళకి పాప క్షమాపణ నిమిత్తం తన కుమారుడిని యేసుక్రీస్తు బలైపోయాడు. యేసుక్రీస్తు మన కొరకే బలైపోయాడు. ఆయన ద్వారా రక్షణ. మరణించిన తర్వాత తిరిగి లేగాలంటే ఆయన తప్ప మరొక మార్గం మానవాళికి లేరు. కనుక మీరు కూడా సినిమాలు వదిలేండి అయ్యా. సమాజాన్ని పాడు చేయకండి. మీరు కూడా మార్పు పొంది 10 మందిని దేవుడి మార్గం నడిపించేలా నీతి మార్గంలో రండి. బైబిలే నీతి మార్గం. యేసుక్రీస్తు